ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. లో కానీ రేపల్లో కానీ గుర్తున్నాయి మీకు మంచి కేసులు? పొల్లూరులో కత్తిమే సావనాడి, అది నాకే కదా ఎవరికైనా సరే. దాంట్లో ఇప్పుడు మీరు చెప్పగలిగితే దాంట్లో నేను ఒకటి చేశాను అక్కడ 3 years. అంటే నా కొలీగ్ బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, అతను కూడా 3 years సక్రమంగా ఏముంటుందో ఛాలెంజ్ అక్కడ? అంటే అక్కడ ఛాలెంజింగ్ అంటే ఏం లేదు కానీ ఇక్కడ మెయిన్ 4 కమ్యూనిటీస్ ఉంటాయి. సెన్సిటివ్ టౌన్ పొన్నూరు టౌన్ అనేది. అక్కడ వచ్చేసరికి ముస్లిం లోకల్ డామినేషన్ ఉంది, నాయుడు కమ్యూనిటీ డామినేషన్ ఉంది, కమ్మా డామినేషన్ ఉంటుంది, ఎస్సీస్ ఉంటారు, 2 కమ్యూనిటీస్ ఉంటాయి అక్కడ. అన్నీ పెద్ద పెద్దవి, అన్నీ కూడా పెద్ద ఉంటాయి. దీంట్లో వచ్చేసరికేమో మనకి ఒక పక్క వచ్చేసరికేమో నాయుడు డామినేషన్ ఉంటుంది, సెంటర్ ఇంకో పక్కమో ముస్లిం డామినేషన్ ఉంటుంది, ఇంకో సెంటర్ వచ్చేసరికేమో నిడుబ్రోలు వచ్చే కమ్మా డామినేషన్ ఉంటుంది, మళ్ళీ 2 పక్కల నిడుబ్రోలు ప్లస్ పొన్నూరులో ఎస్సీ డామినేషన్ ఉంది. ఇవన్నిటి మీద అన్ని బేరీ చేసుకుంటూ ఒక దీంట్లో పోగలిగితేనే సక్సెస్ఫుల్గా వెళ్తాం తప్ప అదర్వైజ్ ఏమాత్రం ఒక పక్క బ్యాలెన్స్ మనం తప్పినా కానీ అక్కడ ఇబ్బంది పడతాం. చెప్పాలంటే సెన్సిటివ్ టౌన్. అందులో అక్కడ అప్పుడు పొలిటికల్ కూడా పెద్ద ఇది కాదు కానీ కొన్ని వేరే చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి అక్కడ కూడా వాస్తవంగా అయితే. అది పొన్నూరు ఇప్పుడు చూసుకున్నా కానీ కొంచెం హాట్ కానీ ఉంటుంది, ఎప్పుడు చూసుకున్నా కానీ ఇష్యూ అయితే నడుస్తూ ఉంటుంది. సార్ పొన్నూరు ట్రాన్స్కోలో మీకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిందా? ట్రాన్స్కో అయిపోయింది, ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వచ్చింది. అని వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పోస్టింగ్ నేను మళ్ళీ తెనాలి 3 టౌన్కి వెళ్ళాను. తెనాలి 3 టౌన్లో ఒక 9 months ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ తెనాలి తాలూకా సర్కిల్కి వచ్చాను, అక్కడ 2 years 9 months 10 months దాకా ఉన్నాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సబ్సిక్వెంట్గా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జిల్లాలో 3 ఏళ్ళు, ఇక్కడి నుంచి నెల్లూరు ఒక 6 months బీఆర్లో ఉన్నాను. అది అయిపోతే మళ్ళీ తెనాలి రావడం. ఈ తెనాలి ఎక్కువ అంటే ఆ టైంలో వచ్చింది తెనాలి కాదు, యాక్చువల్ కొత్తపేటలో ఒక పోస్టింగ్ తీసుకున్నాను. అప్పట్లో ఏంటంటే పోనీ మన ఈయన పేచి రామకృష్ణ గారు ఎస్పీ గారు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనే నాకు కొత్తవాడు పోస్టింగ్ అయితే వేయించారు. ఒక 1 month అయితే ఉన్నాను. సబ్సిక్వెంట్గా కానీ నేను కాదులే అంటే నా ఫ్యామిలీ అప్పుడు పాప నాకు తెనాలి చదువుతూ ఉంది, ఫ్యామిలీ ఇంట్రెస్ట్ లేక నేను కాదంటే అప్పుడు మళ్ళీ సార్ అయితే తెనాలి వెళ్తాను సార్ అని చెప్పి మరి తెనాలి పోస్టింగ్ ఇచ్చాను. 1 టౌన్కి వెళ్ళాను. 1 టౌన్లో 2 years 9 months మళ్ళీ అక్కడ కంటిన్యూ అయిపోయింది. అక్కడ ప్రమోషన్ కదా. తర్వాత మనకి నుంచి 2000 తెనాలి మళ్ళీ గుంటూరు డిటీసీకి వచ్చాను, ట్రైనింగ్ సెంటర్కి వచ్చాను. దాంట్లో 1.5 years పని చేసుకున్న తర్వాత ప్రమోషన్ కలదు. అంతే మళ్ళీ తర్వాత లాలాపేట ఒక 9 months ఉన్నాను. ఎలక్షన్ పాయింట్ అయితే మళ్ళీ 4.5-5 years విఆర్లో ఉన్నాను. ఎందుకో అంటే 2019 to 24 అర్థమైంది. దాంట్లో ఒక 4 years దాంట్లో అప్పుడు సిసిఎస్లో పనిచేసిన 4 years. తర్వాత లాస్ట్ మంత్ విఆర్లో ఉన్నాను. లాస్ట్ 1 year విఆర్లో తర్వాత మళ్ళీ పోస్టింగ్ ఫస్ట్ మళ్ళీ తెనాలి రూరల్ సర్కిల్ మళ్ళీ వెళ్ళాను. ఒక 6 months అక్కడ పని తర్వాత నేను మెడికల్ లీవ్ పెట్టుకుని బయటకు వచ్చేసాను. ఆ ప్రమోట్ మళ్ళీ దీంట్లో వచ్చాను. వచ్చిన తర్వాత ట్రాఫిక్ తీసుకున్నాను. ఓకే, ఇది తెనాలి సర్కిల్లో ఉన్నప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పనిచేస్తున్న టైంలో ఒక మర్డర్ కేసు కన్విక్షన్, ఆ కేసు వచ్చింది. తెనాలి రూరల్లో ఉండగా సంగం జాగర్ల విలేజ్ ఉంది, సంగం జాగర్ల మోడి, కస్తూరి శివనాగేశ్వరం అని చెప్పని అతను మెయిన్ కల్పిట్. దీంట్లో ఇతనికి పెళ్ళైంది, భార్య ఉంది. కాకపోతే ఇతనికి ఏంటంటే ఒక అనుమానం, తన తమ్ముడితో భార్యకి అక్రమ సంబంధం ఉందనే ఒక అనుమానం బేస్లో అతను పడింది. అతను యాక్చువల్ బేసిక్గా లారీ డ్రైవరు, వాళ్ళ బ్రదర్ హైదరాబాద్ జాబ్ చేసుకుంటూ ఉంటాడు. దానికి వాళ్ళ నాన్న అమ్మ వీడు సహకరిస్తున్నారు, అమ్మమ్మ సహకరిస్తారనే ఒక ఇది అతని మనసులో పడిపోయింది. ఆ మనసులో అనుమానంతో పడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి వాడు హరాస్ చేస్తూ ఉండేవాడు. ఓ రోజు సాయంత్రం పూట నైట్ టైం వచ్చేసి పచ్చడమాలి తీసుకొని 3 చంపాడు. ఎవరో నీ తమ్ముడిని? తమ్ముడు అమ్మ హైదరాబాద్లో ఉంటాడు, భార్య విడవరికి వెళ్ళిపోయింది, తండ్రి తల్లి అమ్మమ్మ నాయనమ్మ 3 చంపాడు. చంపేసి తమ్ముడు సహకరిస్తున్నారు అనుమానంతో చేశాడు. చేసి అంటే వాళ్ళు అందరూ చూస్తారు కానీ ఎవరు నన్ను పట్టుకోవడానికి ఎవరు భయపడి ఎవరు ఇది కాలేదు. వాడు మామూలుగా ఆయన వెళ్ళిపోయాడు. ఇక మేము వాడు దొరకడానికి ఉన్నాం. అప్పుడు మాకు ఎస్పీ గారు రవిచంద్ర గారు సార్ సీన్కి వచ్చారు, చూశారు. సరే వీడు ఏం పైన మొత్తం కనుక్కున్న తర్వాత వీడు ఇప్పుడు దొరుకుతాడు శ్రీనివాస్ అని చెప్పని కూడా అన్నారు. ట్రై చేస్తాం సరే చూడమని చెప్పి వెళ్ళిపోయారు. జస్ట్ ఆయన అట్లా ఒక 2 kilometers వెళ్ళారో లేదో మళ్ళీ వెంటనే ఫోన్ చేసి నాకు 2 రోజులు ముందే అరెస్ట్ కావాలని చెప్పి అన్నారు. మళ్ళీ నాకు 2 రోజులు ముందే అరెస్ట్ కావాలని చెప్పన్నారు. అంటే 3 days సెన్సెస్ అయిపోయింది కాబట్టి కావాలని చెప్పారు. సరే మంచిగా ట్రై చేస్తాం సార్ అన్న. మా అదృష్టం బాగుండి దాంట్లో మాకు ఆ రోజు సాయంత్రం ముద్ద దొరికాడు. 2 frank చెప్పాలంటే ఎలా
చిన్నగా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటా ఉన్నాము, ఒక క్లూ తీసుకున్నాము, వాడు ఒక బార్లో ఉన్నాడు, అక్కడి నుంచి ఫోన్ రావడం, వెంటనే పోయి పికప్ చేయటం. అప్పుడు మాకు ఎస్ఐ సురేష్ బండారు సురేష్ ప్రజెంట్ లేదు, ఎస్బీలో ఉన్నాడు, పల్నాడు ఎస్బీలో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ రావడం, వాడిని వెంటనే పికప్ చేసుకున్నాం, చాలా హ్యాపీ అంతవరకు. దాంతో మళ్ళీ ఒక దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. తర్వాత వాడిని అరెస్ట్ చేయడానికి సంబంధించిన సందర్భంలో 2 రోజులు మాకు ప్రాసెస్ లేట్ అయింది. ఎందుకంటే ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి ఎన్ని ప్రాసెస్ లేట్ అయిన తర్వాత వీడియో ఒక రోజు ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ టాయిలెట్ తీసినప్పుడు అక్కడ ఉన్న సెంట్రీ నెట్టేసేసి వాడు వెళ్ళిపోయాడు. ఇక ఎస్పీ గారే సమాధానం చెప్పాలా ఏం చెప్పాలో మాకు అందుగా సార్ చెప్పిన తర్వాత నాకు సంబంధం లేదు, కానీ అప్పుడు ఉన్న ఆఫీసర్లకు గుడ్ విల్ కానీ ఇతర కానీ ఎవరిని సస్పెన్షన్ మేము లేకుండా ముందు వాళ్ళు పట్టమని చెప్పినారు. ఇనిషియల్గా చెప్పాలంటే అంటే త్రిబుల్ కేసులు మర్డర్ కేసు తప్పదు, దానికి మేము ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎవరైనా ప్రిపేర్ కావాలి. దాంట్లో పబ్లిక్లో దొరికిన విడిచిపెట్టారు, పారిపోయాడు, అదో పెద్ద డ్యామేజ్ యాక్చువల్గా చెప్పాలంటే. దాంట్లో ఆఫీసర్ సహకరించారు, ఆఫీసర్ కూడా సహకరించారు, సరే తెచ్చుకోమన్నారు. ఆ తర్వాత ఒక 10 డేస్కి మళ్ళీ వాడు పికప్ చేసాం. వాడు యాక్చువల్గా ఎందుకు వాడు పోతే ఏం దొరకడు, ఆల్మోస్ట్ వాడు బేసికల్ లారీ లేవు, వెళ్తే వాడు పూనా నాగపట్టి తిరుగుతూ ఉండదు, వాళ్ళకి రాడు. దాంట్లో ఒక లింక్, దాంట్లో ఒక 4 నెంబర్ లింక్ ద్వారా మేము చూసుకొని చివరికి వాడిని గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్లో ఆఫ్టర్ 10 డేస్ తర్వాత పికప్ చేయలేదు. ఎక్కడ? విజయవాడ గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి వాడు అలా రాగలిగాడు. అక్కడ పికప్ చేసుకున్నాం. దాంట్లో వాడిని తెచ్చి జాగ్రత్తగా మళ్ళీ వెంటనే వితిన్ 1 డేలో అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగిపోయింది. ఆ దాంట్లో మాకు ఒక లైఫ్ అచీవ్మెంట్ అనేది ఒక ఇష్యూ. ఎందుకంటే అది అక్కడ ఉండగానే తర్వాత మాకు తెనాలి అప్పుడు ఫాస్టర్ కోర్టు పెట్టడం జరిగింది. ఆ కోర్టులో ఉన్నప్పుడే ట్రయల్కి రావడం జరిగింది. ఆ ట్రయల్లో అసలు మేము ఊహించినతో మాకు జడ్జిమెంట్ వచ్చింది. మేము ఊహించినతో జడ్జిమెంట్ ఇచ్చారు, దాంట్లో డెత్ పనిష్మెంట్ ఇచ్చారు. దాంట్లో అది నాకు తెలిసి నాకు సర్వీస్లో 30 ఏళ్ళ సర్వీస్లో నాకు వచ్చిన అంటే అందరికీ అది అందరికి వస్తా నేను చెప్పలేను. నాకైతే ఒక డెత్ పనిష్మెంట్ కేసు అయితే నాకు దాంట్లో, ఎందుకంటే త్రిబుల్ మర్డర్ కేసు, తండ్రిని తల్లిని నాయనమ్మని చంపినటువంటి దాంట్లో చేయడం నేనైతే దానికి సపోర్ట్ చేస్తాను. సార్ ఆ సెంటెన్స్ రావడానికి అంత తగ్గట్టు మీరు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసేసారు అక్కడ? వాడికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఫస్ట్ నుంచి సినాబస్ చేసుకున్నాము. దాని తర్వాత వాడు కొట్టిన ఈ కర్ర ఇవి ఉన్నాయి, అవి కూడా అక్కడ దగ్గరలో సెక్యూర్ చేసుకున్నాము. ఎక్కడైతే టెంపుల్ కడిగాడో అక్కడ విట్నెస్ చూసుకుని పికప్ చేసుకున్నాము. అంటే వాడు అందరూ కూడా ఆ టైంలో మీకు చెప్పడానికి భయపడ్డారు. సార్ మేము చెప్తే మమ్మల్ని చంపేస్తారేమో, వాడు మళ్ళీ చంపుతాడేమో అని అందరూ భయపడే సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ దాంట్లో వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళందరూ విట్నెస్ అందరినీ చూడడానికి చేసుకొని వాళ్ళు పిలిపించి మాట్లాడి చేసుకొని చెప్పగలిగితేనే దాంట్లో కరెక్టే. మీరు రీజన్ ఎలాగ ఎస్టాబ్లిష్ చేశారు మరి? తమ్ముడితో ఆవిడకుంది అంటే దాంట్లో ఫస్ట్ నుంచి కూడా ఒక ఇది నడుస్తూ ఉంది. ఆ ఊళ్ళో కూడా తెలుసు ఆ విషయం, దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకొని తీసుకురాగలం, ఒక్కొక్కరు తీసుకుని రాగలిగాం. అవి తీసుకొచ్చి అవన్నీ ఎవిడెన్స్గా మనం చెప్పగలగబట్టి దాంట్లో డెత్ పనిష్మెంట్ రాగలిగింది. డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ ఏం తీసుకున్న లైన్? డిఫెన్స్ దాంట్లో తీసుకోవడానికి కూడా ఏమీ లేదు. అంటే భార్య కూడా దాంట్లో సపోర్ట్ చేసింది, పోలీస్గా సపోర్ట్ చేసింది, ఒకరే చెప్పాలి కదా దాంట్లో కూడా. అందువలన అంటే ఆమెకు జరిగిన ఇష్యూస్ అన్నీ ఆమె చెప్పగలిగింది. దానివల్లనే మేము చెప్పింది కూడా కోర్టు వారు నమ్మడానికి. ఇంకా డెత్ సెంటెన్స్ వచ్చింది, ఇంక ఇంప్లిమెంట్ అయినట్లేదు కదండి. కాలా మేము తర్వాత అది కోర్టులో చేసాం. లైఫ్ ప్రజలు బయటకి అయితే రాలేస్తాం, లైఫ్ ఇంప్లిమెంట్లో ఉంది. ఓకే, ఇంకేమున్నాడు మంచి కేసు? ఇంకోటి నంది వెలుగు 2013 అక్టోబర్ జరిగింది, నంది వెలుగు జరిగింది. పాత కష్టం పెట్టుకుని గోపాల్ హరిబాబు వ్యక్తిని ఆ ఊరికి గెడ్డం సుధాకర్ అతను తలపంగా అయితే అతను చనిపోయాడు. దాంట్లో కూడా లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు. అంటే కరెక్ట్గా నేను గుర్తు చేసి చెప్పలేక అన్నీ కూడా మాకు గుర్తుండవు, కానీ అదొక అచీవ్మెంట్ మాకు దాంట్లో వచ్చేసరికి. అట్లానే కొల్లిపురం దావరూరు విలేజ్లో భార్యను ఊరేసి చంపి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చున్నారు. ముందు 170 కట్టి ఉన్నాము, సబ్సిక్వెంట్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దాంట్లో పిఎం సర్టిఫికేట్ ఇది తీసుకున్న తర్వాత దాంట్లో డౌట్ ఉంది, ఫస్ట్ నుంచి కూడా దాంట్లో డౌట్ ఉంది. దాని ప్రకారం వేడేసి అప్పుడు మాకు కొల్లిపురం వేస్తే వెంకటేశ్వరరావు అని చెప్పని ఉన్నాడు, ప్రజలు రిటైర్ అయిపోయినారు. అతను నేను కంబైన్డ్గా దాంట్లో చేసుకున్న తర్వాత అది పిఎం సర్టిఫికేట్ తెప్పించిన తర్వాత అది మర్డర్ కింద ట్రీట్ చేసి ఆర్డర్ చేస్తున్నాం. దాంట్లో దానికి సరైన ఎవిడెన్స్ అతను వచ్చింది పోయింది చూసి మొత్తం ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకొని పెట్టడం వల్ల దానికి కూడా లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇస్తున్నారు. అంటే నాకు తెలిసి నా ఈ సినారియోలో దాదాపు అక్కడ నెక్స్ట్ కొల్లూరు అనంతపురం దగ్గర కూడా ఒక కేసులో లైఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. అంటే ఆ టైంలో తాలూకా సర్కిల్ అనేది ఇప్పుడు 2గా విడిపోయింది. తెనాలి తాలూకాలో అంతకుముందు తెనాలి రూరలు, కొలిపర, దుగ్గిరాల, కొల్లూరు వేములు ఉండే. ప్రజెంట్ కొల్లూరు వేములు సర్కిల్ మనకి బాపట్ల జిల్లాకి వెళ్ళిపోయింది.
దుగ్గిరాల సర్కిల్ మంగళగిరి రూరల్ కింద వెళ్ళిపోయింది. ఒక ప్రజెంట్ తెనాలి రూరల్ సర్కిల్, తెనాలి రూరల్ మరియు కొల్లిపార రెండే ఉన్నాయి.